జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది మనము ముందు ఒక 24 నిమిషాల వీడియో పెట్టాం. తర్వాత తెలియకుండానే 3 పార్ట్స్గా కట్ చేసాం. ఎందుకంటే అంత లెంగ్తీ వీడియో ఎవరు చూస్తారులే అని చెప్పి. కానీ తెలియకుండానే ఆయన పెట్టిన ఎలా మీటింగ్ బిగిన్ అయింది, ఎలా ఎండ్ అయింది అనేది వరుసలో యాడ్ చేసినట్లుంది. ఒకటి, అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి రాబోతున్నాయి, లేదు రావు, వీటి మీద చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి అనేది చాలా ఖచ్చితంగా ఆయన అంచనా వేసాడు. అదే మనం పెట్టిన ఎడిటింగ్. ఏది చంద్రబాబు గారి మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత క్లారిటీ ఎవరికైనా ఉందా? అది వచ్చినా రాకపోయినా వచ్చాయి అని చెప్పేసి మనం ప్రిపేర్ అవ్వాలి అని ఫస్ట్ చెప్పడం తన పార్టీ లీడర్లకి. అందరూ ఉన్నారు అందులో. ఈవెన్ గురునాథ్ రెడ్డి మొన్న మధ్య ఆయన ఏదో పార్టీలోకి వెళ్తాడని చెప్పి టాకు వచ్చిందని కొంతమంది చెప్పారు. అది నిజమో కాదో కానీ ఆయన కూడా అటెండ్ అయ్యాడు. వెళ్ళేవాడు నాకు తెలిసి అటెండ్ అవ్వడు, ఎందుకంటే అదైనా అధికారంలో లేడు. ఇలా మనం వెళ్లకుండా ఉన్నామంటే మన పదవి పీకేస్తాడు అనుకోవడానికి. కాబట్టి మేబీ వెళ్ళకపోవచ్చు. ఇది మన అంచనా మాత్రమే. దాని గురించి పెద్దగా ఏం ఆలోచించలేదు, ఆ డీటెయిల్స్ తీసుకోలేదు. కాబట్టి ఇది రామాయణంలో పిడక వెళ్ళవేటలాగా వేరే విషయం. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, ఆ పరిపాలన గురించి జనం ఏమనుకుంటున్నారు అనేది ప్రతి సభలో చెప్పేది, ప్రతి ప్రెస్ మీట్లో చెప్పేది, ప్రతి లీడర్ల మీట్లో ఆయన చెప్పేది. ఇక్కడ డ్రామా స్టార్ట్స్. 2 బాండ్ పేపర్లు ఇస్తారు, సైన్లు చేస్తారు, వీళ్ళ ఫోటోలే ఉంటాయి అని చెప్పింది ఉంది. ఇది రెండవ అంశం. మూడవది సీరియస్ ఇష్యూ. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో అంత సీరియస్గా అయితే వార్నింగ్ ఇవ్వాల. సరే వేరే వాళ్ళు లేదు ఆయన ఎప్పుడు ఇస్తానే ఉంటాడు అంటారేమో, నాకైతే తెలియదు. కానీ అంత సీరియస్గా ఎప్పుడు ఇవ్వాల. ఏమని ఇచ్చారు? స్థానిక సంస్థల లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించి ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు కనుక జరిగితే అంటే మన క్యాడర్కి మనం సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇవ్వటమే కాదు, గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నిక కనుక జరిగితే మనమే గెలుస్తాము. జెడ్పీటీసీవి ఆ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆ ఫలితాలు మీరు చూశారు. కాబట్టి మీరు సంసిద్ధం కావాలి, సన్నద్ధం చేసాం. మనం 2 ఏళ్లలో బాగా బలపడ్డాం సంస్థాగతంగా, పార్టీ పరంగా అని చెప్పేది. ఈ క్రమంలోనే ఎక్కడైనా గనక ఏకగ్రీవం గనక జరిగితే ఆ ఇన్ఛార్జీలకి మళ్ళీ ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా, వాళ్ళకి టికెట్ ఇయ్యము. నిలబెట్టడమే కాదు, పార్టీ క్యాండిడేట్లకి ఎలా సపోర్టు ఇచ్చారు అన్నది కూడా రిపోర్టులు తెప్పించుకుంటా అన్నది. సరే, అది ఒక పార్టీ అధినేతగా ప్రతిపక్షంలో ఉండి కూడా, అంటే ఏది అలా నీచమైన స్థాయికి పడిపోయారు. నీచం అంటే కింది స్థాయికి పడిపోయారు అని చెప్పబడుతున్న, ఎగతాళి చేయబడుతున్న పార్టీ అధినేత అలాంటి వార్నింగ్ ఇచ్చేది. చాలా సీరియస్గా, అంటే హావభావాలు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ సీరియస్గానే ఉంది. వెంటనే ఒక లీడర్ ఫేస్ కనపడింది అక్కడ. అంటే ఆ టైంకి కెమెరా అటు తిప్పారు. నెల్లూరు జిల్లా నేత ఆయన. మరి నిజంగా ఏకగ్రీవాలు జరగకుండా ఉండటం సాధ్యపడుతుందా? ఇప్పుడు ఈ పార్ట్లో, రాబోయే 4 నిమిషాల పార్ట్లో మనం మాట్లాడుతున్నాం. అంటే పార్టీ అధినేతగా తన స్టాండ్ ఏంటి? ఏకగ్రీవాలు జరిగే చోట అధికారంలో ఉన్నప్పుడు దానికి ట్రై చేద్దాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్య లేదు, మనం పోటీకి దిగుతాం, పోటీ చేస్తాం. ఈ 2 ఫస్ట్ అసలు పార్టీ గుర్తులతో జరగవు, ఓకే, దాన్ని వదిలేద్దాం. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జరపరు అన్నారే, అక్కడ ప్రతిపక్ష పార్టీగా రాజకీయం మాట్లాడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగానే అట్లా జరిగినాయా? ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినాయా? కొద్దిగానే ఆలోచించాలి. అయినా కూడా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన అదే చెప్పాడా అనుకోవాలన్నమాట. మన హయాంలో ఎలా జరిగినాయి ఎన్నికలు, ఇప్పుడు ఎలా జరగాలని కోరుకుంటున్నారు. సో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఘర్షణలు అనేవి సహజంగా మనం కోరుకునేవి కాదు, సహజంగా జరిగేవి. దీన్ని ఎదుర్కోవాలనేది ఈయన ఉద్దేశం. బట్ దెబ్బలు ఎవడికి తగులుతాయి? నిలబడే వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళకి. కేసులు పెడతారు, నామినేషన్ ఫామ్స్ కూడా ఇవ్వకుండా చేస్తారు, అవసరమైన రిజర్వేషన్ సర్టిఫికెట్లు కూడా అందకుండా చేస్తారు. ఇవన్నీ జరుగుతాయి. గతంలో జరిగాయి కాబట్టి ఇప్పుడు జరుగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే
అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక లీడరు, ఆయన అదే చెప్తా ఉంటాడు, సారీ జగన్ అప్పుడు మీరు అలా చేశారు అందుకని మేము ఇప్పుడు చేస్తున్నాం సారీ జగన్ అంటున్నాడు ఆయన. ఎవరో మీకు తెలుసు. అందువల్ల ఆయన ఇచ్చిన పిలుపు ఎమ్మెల్యే, ఎంపీ లేదంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్లకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చిన్నపాటి షాక్ అనే చెప్పాలి. మన వాళ్ళు ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మరి పులివెందుల్లో ఏకగ్రీవం అయితే నైస్ అనమాట, చక్కని ప్రశ్న. మరి దానికి సమాధానం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేన అధినేత గారు కానీ, బీజేపీ అధినేతలు గారు వీళ్ళన్నీ మిగతా వాళ్ళకి చెప్పడానికి వాళ్ళకి వర్తించు. పులివెందుల్లో ఏకగ్రీవాలు జరిగితే అంటే పోటీ కూడా లేకుండా అని కాదు, పోటీకి నిలబెట్టాలి, నామినేషన్ వరకన్నా వేయాలి. అంటే మేము పోటీ చేసామని చెప్పడానికి, పోటీ చేసి గెలవాలనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాల. అలానే మన కింద రాజు అనుకుంటా పేరు, ఇప్పుడే కాబట్టి గుర్తుంది నాకు, కొంతసేపు అయితే మర్చిపోతాం. ఆ రాజు గెలవాలని చెప్పలేదు అంటాడు. ఎవరన్నారు గెలవాలని చెప్పారని? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా, మేము చెప్పాలి. కానీ ఏకగ్రీవంగా పలానా గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది, సర్పంచ్ కానీ వార్డు కౌన్సిలర్లు కానీ అంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గ పరిధిని చూస్తున్నటువంటి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నా లేదంటే ఇన్ఛార్జ్గా నియమించబడ్డ వ్యక్తుల్ని తీసేస్తాము, ఇక వాళ్ళకి టికెట్ ఇవ్వము అనేది ఆయన అర్థం. నిజంగా అలా జరుగుతుందా? ఇది పార్టీ లైను స్టాండు ఎంత ఫామ్గా ఉంది అంటే ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఒక మాట. లేదనుకోండి వీళ్ళు బ్యాటు బాల్ పిచ్చిలోనే వదిలేసేసి నిద్రపోతూ ఉంటారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. అలా కాకుండా బలమైన పోటీ ఇవ్వాలి, గెలవాలి అనేది. వైనాట్ 175 అనేది తెగ జోక్గా మారుతుంది ప్రతివాడికి. కానీ ఇప్పుడు మీరు ఆడే ప్రతి బాలు ఆడాలనే అనుకుంటారు, కానీ ఓవర్లో 6 బంతులు వద్దులే ఈ బంతుని తీసే నేనేటు ఆడనని చెప్తారా? అయినా కూడా అతను విజయం సాధించాడు. అర్ధరాత్రి అద్భుతాలు అంటే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, మన వాళ్ళు ఇలా వార్నింగ్ ఇస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆ టెంపర్మెంటు దాని వరకే. కానీ ఈ తెగులు మీడియా ఏం చేస్తుంది, ఆయనలో టెన్షన్ ముట్టుకుంది అందుకనే వీళ్ళని రెచ్చగొడుతున్నాడు అంటే. రెచ్చగొట్టేది ఒక రాజకీయ పార్టీగా క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో పోటీ చేయాలని చెప్తున్నాడు, గెలవాలని చెప్పలా. రాజు చెప్పడమే కాదు, మేము చెప్పట్లా, ఎవరూ చెప్పట్లా. కాబట్టి దాని మీద డిస్కోలు నాకు తెలిసి మళ్ళీ మొదలవుతాయి. డిబేటర్లు గొప్ప గొప్ప వాళ్ళందరూ దిగిపోతారు, మహా డిస్కషన్స్, మహానుభావులు. అసలు వాడి గురించి మాట్లాడటం అవసరం. ఆయన మన హయాంలో ఇప్పుడు నేను చెప్పిందో చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది? దాడులు జరిగాయి, అది జరిగింది, ఇది జరిగిందని పీపీ డూండం వాయించుకుంటూ సాయంత్రానికి తయారవుతుంది. నిన్ననే తయారయ్యి ఉంటారు, నేను చూడలేదు, అన్నీ చూడటం సాధ్యపడదు కూడా. ఇది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అని కాదు, పోటీ చేస్తాం అనే సందేశం ఇవ్వటమే ఆయన ఉద్దేశం. ఫ్రీ అండ్ ఫెయిర్ అనే పదం మీద మాత్రం ప్రతి నాయకుడికి విరుద్ధ అభిప్రాయాలు ఉంటాయి. పీఠం మీద ఒకలాగా, పీఠం దిగినప్పుడు ఒకలాగా.